అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కేలాగ్స్ తెలుగు. ఇది వచ్చేసి మొన్న వరలక్ష్మి వ్రతం రోజు లాగ్ అండి. ఇదైతే మొన్న షార్ట్లో చెప్పాను, నిన్న పోస్ట్ చేస్తానని. కాకపోతే నిన్న అస్సలు కుదరలేదండి, పిల్లలది పేరెంట్స్ మీటింగ్ ఉంటే వెళ్ళాము. ఇంకా అక్కడ చాలా లేట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి, ఇంకా అందుకని కుదరలేదు. అందుకని ఈరోజు సండే రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో. ఇది వచ్చేసి ఇంకా వదిన వాళ్ళ ఇంట్లో లాస్ట్ శుక్రవారం వాళ్ళ చిన్నమ్మాయితో అయితే పూజ అయితే చేయించారండి. ఇంకా ఆ వీడియో అనమాట. నేనైతే మార్నింగే రావటం కుదరలేదు, అత్తయ్య గారిని అయితే పంపించాను. ఇంకా పిల్లలు స్కూల్కి అది వెళ్ళాక నేను వచ్చాను. నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని వంటలు అయిపోయినాయండి. ఇక్కడ వచ్చేసి పప్పు అయితే ఉడుకుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరి పనుల్లో వాళ్ళు అయితే చాలా బిజీగా ఉన్నారండి. ఇక్కడైతే అత్తయ్య అలాగే మా చిన్న అత్తయ్య వచ్చేసి గారెలు పూర్ణాలు ఇవన్నీ వండుతున్నారండి. ఇది పక్కన ఒక రూమ్ లాగా ఉంటుంది, గెస్ట్ రూమ్ లాగా. ఇంకా ఇక్కడ పెట్టేశారండి పెద్ద పొయ్యి. ఇక్కడ పెట్టేసి పూర్ణాలు అయితే ఆల్రెడీ వండేశారు, నేను వచ్చేటప్పుడు వండుతున్నారా. ఇంకా తర్వాత వచ్చేసి గారెలు అయితే వండుతున్నారండి. దీని తర్వాత అప్పాలు అవన్నీ అయితే వండారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా వదిన అయితే చలివిడు అయితే కలిపేస్తున్నారు. చలివిడు అయితే కలిపారండి, ఫస్ట్ స్టెప్ పొద్దున్నే మార్నింగే కలిపారంట. దాన్ని అయితే అప్పాలు పిండి అనుకుని అప్పాలు అయితే వచ్చేసారంట మా అత్తయ్య వాళ్ళు తెలియక. ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రణీత కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా పూజ దగ్గరికి అయితే తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తున్నారు. ఇంకా బ్రాహ్మణులు కూడా వచ్చేసారు. ఇంక ఇలా ఉందండి, హడావుడిగా అయితే ఉంది. చాలా వరకు నేను ఓన్ వాయిస్ అయితే పెట్టేస్తానండి, అక్కడక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. నేనైతే చాలా వీడియోలో పెద్దమ్మాయి చిన్నమ్మాయి అని చెప్తాను కదా, చాలా వరకు పేర్లు అయితే చెప్పను. ఇవాళ వచ్చేసి పేర్లు చెప్తున్నాను. పెద్దమ్మాయి పేరు వచ్చేసి ప్రియాంక అండి, అలాగే చిన్నమ్మాయి పేరు వచ్చేసి ప్రణీత, అలాగే పెద్దమ్మాయి వాళ్ళ పాప ఉంది కదా బుడ్డ పాప, ఆ పాప పేరు వచ్చేసి ప్రణవి అనమాట. అందరి మీద అయితే వచ్చినాయి అక్షరాలు పేర్లు. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే దీపారాధనతో అయితే స్టార్ట్ అయిపోయిందండి పూజ. ఇంకా వాళ్ళ అత్తయ్య ఉండి చక్కగా దగ్గరే కూర్చుని అన్నీ చేపిస్తున్నారండి కోడలతోటి. వాళ్ళ అత్తయ్య వాళ్ళ పెద్ద అత్తగారు ఫస్టే వచ్చారండి, ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వచ్చి దేవుడి దగ్గర కూడా చాలా వరకు సర్దారండి వీళ్ళు. ఇంకా వీళ్ళది వచ్చి ఇలా హెల్ప్ చేయబట్టి తొందరగా స్టార్ట్ అయిపోయిందని చెప్పచ్చు. చాలా బాగా కలిసిపోయారండి మా వదిన వాళ్ళతో ఏంటి అందరితోటి. ఇంకా అలాగే వాళ్ళ పెద్దల్లుడు అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళు కూడా అంతే మా వదిన వాళ్ళతో చాలా బాగుంటారు, మంచిగా అనిపిస్తుంది. द्वितीयपराद्धे श्वेतवराह कल्पे वैव समन्मन्त्रे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भारतगणेमनोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायुप्रदेशे कृष्णात् दक्षिणायने वर्षऋतौ श्रावणमासे कृष्णपक्षे द्वादश्यां वासरस्वाद्राः विष्णायां सोमतिथौ श्रीमान् श्रीमान् गोत्रस्य श्रीहरिनामदेशस्य धर्मसम्मतस्य प्रणीतानामदेशस्य सह कुटुम्बस्य नमस्कारं अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थम आदित्यादि नवग्रहाणां शुभफल वाप्यर्थम मनोवांछ फल सिद्ध्यर्थम दीर्घ सौभाग्यवती सिद्ध्यर्थम शीघ्रमेव सत्संतान प्राप्यर्थम श्री वरलक्ष्मी देवता अनुग्रह कटाक्ष सिद्ध्यर्थम वरलक्ष्मी देवता पूजा करिष्ये। अला चेयु धूमाग्रामयामि साक्षात् दीपं दर्शयामि दीपाలు అలా చేయించు. సాక్ష్యం ద్రవత్తి సమదమనినా యోజితం ప్రియం గృహాణం గణం దీపం త్రియోగం ప్రచారముషం దేవాయ పరమాత్మే రాహిమాం దర్గాత్ ఘోర దివ్య జ్యోతం అధిదేవశం ధూమదీపాలను ఒక ప్రియుల పడింది. పూజ అయితే జరుగుతూ ఉందండి ఒక పక్కన. ఇంకా వీళ్ళు వచ్చేసి ప్రణీత వాళ్ళ అత్తయ్య సోఫాలో కూర్చున్నారు కదా, వాళ్ళ పెద్ద అత్తయ్య అనమాట. ఇంకా వీళ్ళైతే వాయనంలో అది పెడతారు కదా, ఇంకా అవన్నీ అలాగే ముత్తైదులకి శనగలు అవన్నీ ఇస్తారు కదండి, అవన్నీ అయితే నీట్గా సర్దుతున్నారు, ప్యాకింగ్ చేస్తున్నారు. ఇంక ఇక్కడైతే
పూజలో అయితే కొబ్బరికాయ అయితే కొట్టమంటున్నారని చెప్పేసి కొబ్బరికాయ కొడుతున్నారు. బుడ్డదైతే అప్పుడే లేచిందండి, సరిగ్గా నిద్రపోలేదంట, ఏడుస్తూనే ఉంది. అసలు వాళ్ళ అమ్మనైతే వదలట్లేదు. ఇంకా ఇక్కడ వాళ్ళ పిన్ని కొబ్బరికాయ కొడుతుంటే చూస్తూ ఉందండి, చక్కగా అబ్జర్వ్ చేస్తూ ఉంది. వచ్చేసి దేవుడి దగ్గరికి సంబంధించిన అన్ని వెండి సామాన్లు అయితే వీళ్ళ అత్తయ్య వాళ్ళు అయితే తీసుకొచ్చారండి. ఇంకా అవన్నీ పెట్టే పూజలు అయితే చేస్తున్నారు. అలాగే ఇంకా నల్ల పూసలు గొలుసు ఉంటుంది కదా షార్ట్, ఇది అది కూడా తీసుకొచ్చారనమాట. ఇది వచ్చేసి కలిశానికి అయితే వేశారు. నైవేద్యాలు ఏమన్నా అన్నీ ఉన్నాయి మొత్తం పెట్టా దేవతాభ్యో నమః. నారికేళ కలేఫలముద్రఫలాన బహుబేజమ గుణపిషముద్ర కూడా చిత్రాక్షయ నమాశేఖర చడగశేత కల్పం ప్రవేదం సమర్పయామి. రెండు చేతుల ఐసాలు చేయించమలాగా. ఓం ప్రణాయ స్వాహ, ఓం పరాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం సతేశే బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్యే వారం సమర్పయామి. తిప్పి చుట్టూరా నిలవచ్చు. మధ్య మధ్యే వారమస్త వృషాళపాదవృషాళయామి. పునఃశుద్ధ ఆచమనం సమర్పయామి. తాంబూలం ఇలా మనం చేయాలి. తాంబూలం ముగేమల శకర్కోరేర్ నాగవల్లి దైవతముక్తా చూర్ణేన సముచ్చి తాంబూలం సమర్పయామి. ఓం యస్సుజవృతా భూత్వా జుహర్మాంతగత్మచ్చేవాదిక్లేత హేతుశ్రుతాః ఆపశ్రుతాదిక్లేత వసమే గృహే నిసిదేవి మాతం దేవమాసమే సర్వమంగళమాంగళే శివే సర్వార్థజాతకే శరణ్యేరమే దేవి నారాయణ నమోస్తుతే. నీరాజనం సమర్పయామి. నీరాజనాత్మం శుద్ధాయకులం సమర్పయామి. నిత్యశేరస్సు నిత్యమంగళాని భవంతు. సమస్తత్రీరస్సు సమస్తమంగళాని భవంతు. శ్రీ వరలక్ష్మీదేవతాభ్యో నమః. నీరాజనం సమర్పయామి. ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రసాదాలు అవన్నీ పెట్టి హారతి ఇచ్చాక ఇప్పుడైతే మంత్రపుష్పం అయితే ఇచ్చారండి. ఇంక మేమైతే నుంచున్నాం. మా బుడదానికి అయితే ఇవ్వలేదంట అక్షింతలు అవి. ఇంకా వాళ్ళ అమ్మమ్మ చేతిలో అయితే లాక్కుంటుంది చూడండి. పూజ అయితే చాలా చక్కగా కళగా అయితే జరిగిందండి. ఈ పంతులు గారు వచ్చేసి మా ఇళ్లలో ఏదైనా, అలాగే మా ఊర్లో కూడా చాలా ఫేమస్ అనమాట. నా పెళ్ళది కూడా ఇతని చేతుల మీదుగానే అయింది. చాలా సెంటిమెంట్ అనమాట, బాగా చేపిస్తారని. ఇంకేదేమైనా ఇతన్నే పిలుస్తారనమాట ఏ ఫంక్షన్కి అయినా సరే. ఇంకా చాలా నీట్గా కూడా చేపిస్తారండి ఓపికగాను. ఇక్కడైతే మంత్రపుష్పం అది చదివేశాక ఇంకా ఆత్మ ప్రదక్షిణం కూడా చేసుకుని ఇంకా సౌభాగ్యమైన వ్రతాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పాడు. దాన్ని నేను చెప్తున్నాను, విధంగా చెప్తున్నాను. పూర్వం కైలాసపడుతున్న పార్వతీ పరమేశ్వరుడు కూడా ఆశల్లో కూర్చొని ఉండగా అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడు నమస్కారం చేసి ఉండటం, నాథ లోకమున స్త్రీలు ఏ వ్రతం చేసినా పుత్ర పౌత్రాలు కలిగే ధన కనుక వస్తువాహత కూడా సుఖంగా ఉంటారు. అటువంటి వ్రతాన్ని ఏదైనా ఉద్దేశమని చెప్పేసి ఆ పార్వతీదేవి పరమేశ్వరుడు అడిగింది. అడిగేసరికి పరమేశ్వరుడు గాజ్యాన్ని వరలక్ష్మి వ్రతం అనే వ్రతం కలదు అని చెప్పేసి అన్నది. అనేసరికి మళ్ళీ పార్వతీ అంటారు, రాధా మీరు చెప్పినటువంటి ఆ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఎప్పుడు చేయాలి, ఆ వ్రతానికి విధి ఏమిటి, పూర్వం ఎవరిచే వ్రతం ఆచరించబడింది అంతా కూడా సవిస్తరంగా చెప్పకపోయేసరికి పరమేశ్వరుడు మళ్ళీ విధంగా చెప్తారు. గాచాని వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తరంగా చెప్తున్నారు. పూర్వం మగధ దేశంలో కుండెనంబు అనే పట్టణం ఉండేది. ఆ పట్టణం బంగారు ప్రాకారాలతోనూ బంగారు గోడలు గల ఇళ్లతో కూడుకొని ఉంటారు. అటువంటి మహాపట్టణం నందు చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంటుంది. ఆ వృతామని ప్రతి దినం కూడా ఉదయం మేలుకుని కాలుగుత్యాలు వేసుకుని శుభ్రంగా స్నానం చేసి తన భర్తను పుష్పాలతో పూజించి తర్వాత అత్తమామలకు అనేక విధమైన ఉపచారాలు కూడా చేసుకుంటూ ఇంటి పనులను కూడా చేసుకుంటూ గయ్యాడిగా కాక మితముగాను ప్రియముగాను కూడా భాషిస్తూ ఉంటారు. అటుండగా మహాపతివులందు వరలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నంలో ప్రత్యక్షమై ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైంది. శ్రావణ మాసంలో శుక్రవారం నాడు కనుక నీవు నన్ను పూజించినంటే నీవు కోరిన వరాలన్నీ కూడా ఇస్తానని చెప్పేసి అంటారు. అనేసరికి ఆ చారుమదేవతి ఆ స్వప్నంలో వరలక్ష్మీదేవి ప్రదర్శన నమస్కారం చేసి నమస్తే సర్వలోకానం శరణ్య విష్ణు వక్షస్థలాలే అని అనేక విధమైన స్వాతం చేసిన జగజనని నీ కటాక్షం కలిగిన జనులు ధన్యులు గాను విద్వాంసులు గాను సకల సంపదలు గాను ఎదురు నేను జన్మాంతరం చేసిన పుణ్య విశేషం వలన మీ పాదర్శనం నాకు కలిగిన అని చెప్పేసరికి ఆ లక్ష్మీదేవి చాలా సంతోషించి చారుమదేవికి అనేక విధాన వరాలన్నీ కూడా ప్రసాదం అందించారు. శ్రావణమాసంలో శుక్రవారాన్ని వరలక్ష్మీదేవి చెప్పింది. శ్రావణమాసం రాగానే చారుమతి మొదలు స్త్రీలందరూ కూడా ఉదయాన్నే లేచి కాలకుచ్చాలు ఎడుచుకుని ఆ పట్టు వస్త్రాలు కట్టుకుని ఆ వారందరూ కూడా చారుమతిదేవి ఇంటికి చేరుకుని అక్కడ చారుమతి గృహంలో ప్రదేశాన్ని గోమేవు తలికి దానిపై మండపాన్ని ఏర్పరిచి దానిపై కలశాన్ని ఏర్పరిచి ఆ కలశంలో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థజాతికే శరణ్యేంద్రమికే దేవి నారాయణ నమోస్తుదే అని ఈ శ్లోకముదే ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ చేసి 9 సూత్రాల తోరాన్ని దక్షిణహస్తాన్ని కట్టుకున్నాడు.
దక్షిణాస్థానం అంటే వరలక్ష్మీదేవికి నానా విజయపక్ష భోజ్యాలన్నీ కూడా నివేదన చేశారు. ఆ విధంగా నివేదన చేసి ఆ వరలక్ష్మీదేవికి ప్రదర్శన నమస్కారం చేశారు. వాళ్ళ ఆ విధంగా ప్రదర్శన చేయగానే వాళ్ళ కాలి ఎందు కళ్ళు గలేమని ఒక శబ్దం కలిగింది. ఇదేమిటంటే వాళ్ళ కాళ్ళ చూసిన వాళ్ళ కాళ్ళకి గజ్జలు మొదలు ఆభరణాలు ఉన్నాయట. ఓ వరలక్ష్మీదేవి కటాక్షం కలిగిన పరమానందం చెంది మళ్ళీ ఇంకో ప్రదర్శన చేశారు. ఇంకో ప్రదర్శన చేయగానే వాళ్ళకి హస్తమయందు తగదగా మంచి నవరత్న కంకణాలు మొదలు ఆభరణాలు ఉన్నాయట. ఇంకా చెప్పలేలా మూడో ప్రదర్శన చేయగానే ఆ స్త్రీలంతా కూడా సర్వభూషణాలను కుదరట. ఆ స్త్రీల ఒళ్ళంతా కూడా బంగారంతో నిండిపోయిన వాళ్ళ ఇళ్ళన్నీ కూడా స్వర్ణమయమై రథ గజ వాహనం నిండుకొని ఉన్నాయట. తర్వాత చారుమతి మొదలు స్త్రీలందరూ కూడా వారి వారి పూజ చేసుకునే వాళ్ళు వారి వారి తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్ళ నుంచి గుర్రాలు ఏళ్ళు రథాలు బొళ్ళు అన్ని కూడా ఈ వరలక్ష్మీదేవిని పూజిస్తున్న స్థలానికి వచ్చి నిలబడి ఉన్నాయి. తర్వాత చారుమతి మొదలు స్త్రీలందరూ కూడా తమ కల్పవతి ప్రకారం పూజ చేసి బ్రాహ్మణులకు గంధపక్షాలను పూజించి 12 గుడులు వాయిదా నుంచి దక్షిణ తాంబూల అవసరం ఆ బ్రాహ్మణులతో ఆశీర్వాదాలు పొందారు. ఆశీర్వాదాలు పొంది వారికి అక్కడ వరలక్ష్మీదేవి నైవేద్యం చేసిన భక్ష్య భోజ అందరితో కూడా కలిసి భుజించారు. భుజించి తర్వాత ఎవరి వెళ్ళకి వాళ్ళ కొరకు కాచుకునే గుర్రాలు ఏలు రథాలు బళ్ళు ఎక్కిపోయి ఎవరెవరి వెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళందరూ అనుకుంటే దాంట్లో చారుమతిదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తనంతా తానే స్వప్నంలో ప్రత్యక్షమైన ఆ చారుమతిదేవి వల్ల కదా మనకి ఇంటి మహాభాగ్య సంపత్తులను కూడా కలిగాయని చెప్పేసి ఆ చారుమతిదేవి అనే గదాలకు కొనియాడుతూ వారి ఇళ్ళకి వెళ్ళిపోయారు. తర్వాత చారుమతి మొదలు స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ధన కనక వస్తువు సుఖంగా ఉన్నారు అని చెప్పేశారట. అలాగే కొన్ని దేవుని మీద వేసి కొంత శ్రీ వరలక్ష్మి దేవత ప్రసాద దేవత ప్రసాదం శిరసా గృహ్ణా వరలక్ష్మి దేవత ప్రసాద సిద్ధిరస్తు. చేతిలో నీళ్ళు మోసుకుని 3 సార్లు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరిపూజితం మయాదేవి అనుకోమ మయాదేవయాధ్యన షోడశపతి వరలక్ష్మి దేవత సుప్రీత ప్రసన్నో వరదో భవతు తద్దేవత ప్రసాద సిద్ధిరస్తు. దేవత కుంకుమాలాటం కుంకుమ పొట్టి పెట్టుకుని ఓ పూతల్లో పెట్టుకో. పూజ చేసి తల్లి దేవత కుంకుమాలాటం ధారతి వరలక్ష్మి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. మీరు కూడా అక్షరం ద్వారా వేసామా కొంచెం తలగా చేసుకోండి. దేవానాం కవయ కవియో దేవానాం కవియః కవియ పార్థివాస కవియ పార్థివాసే దేవాసః దేవాయుధం ఇదం మే సుమరస్మానో కథ అంతా చదివేశారండి. ఇంకా ప్రాసెస్ అంతా అయిపోయాక ఇప్పుడు వచ్చేసి చేతికి అయితే కథ అయిపోయాక తోరం అయితే వేసుకోవాలి కదా. ఇంక ఈ తోరం వేసుకుని అమ్మవారికి అయితే ఫస్ట్ వాయినం అయితే ఇవ్వాలి కదా. ఇంక ఫస్ట్ వాయినం అయితే దేవుడి దగ్గర పెట్టే ముందు చేతికి అయితే తోరం అయితే వేసేస్తున్నారు కింద దేవుడి దగ్గర. నా చేతి వాయనం అందుకనే వదిలి ఎవరు నేనే వరలక్ష్మి దేవుడు. చెంబు పట్టుకోండమ్మా అక్కడ పెట్టేసుకోవాలి. ఈసారి రాయండి. ఇక్కడ వచ్చేసి ముత్తైదుకి ఇచ్చే వాయినం అయితే ఇస్తే అమ్మకి ఇవ్వచ్చండి, లేకపోతే అమ్మ వరుస అవుతారు కదా పిన్నికి అలాగ ఇవ్వచ్చు. ఇంక మా చిన్నోదినికి అయితే ఇచ్చేస్తుంది ఇక్కడ. పాపం మా చిన్నోదిని 15 days బ్యాకే వచ్చిందండి. 2వ వారం పూజకి మళ్ళీ పనిమాల వచ్చిందండి ఇప్పుడు హెల్ప్ చేయటానికి అని వాళ్ళ అక్కకి. ఇంక మా పెద్దదిని వల్ల ఒకటే అవ్వదు అసలు వంటలు ఇవన్నీని. ఇంకా అందుకనే చాలా హెల్ప్ చేసిందండి. పాపం ఎప్పుడో మార్నింగ్ 3 o'clockకి లేచారంట, 3 or 4కి. ఇంకా అప్పటి నుంచి చేస్తూనే ఉన్నారంట. ఇంక ఇక్కడ వచ్చేసి బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకుంటుంది. వాయినం అయితే ఇచ్చింది కదా, ఇక్కడ వచ్చేసి హస్బెండ్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలి కదా. ఇంక ఇక్కడైతే తీసేసుకుంటుంది పూజ వాయినం ఇవ్వంగానే. శ్రావణ మాసం అనంగా కార్తీక మాసం అనంగా పూజలతో అయితే కళకళలు ఆడిపోతుంది కదా. పూజలు వ్రతాలు అలాగే ముత్తైదులు తాంబూలాలు ఇలాగా. ఇక్కడ వచ్చేసి పసుపు గంధం అయితే ఇస్తుంది అందరికీ, పసుపు కుంకుమ గంధం. ఇంకా మా బుడదాని హడావుడు చూడండి. ఇక్కడ వచ్చేసి స్వయం పాకం కూడా ఇస్తున్నారు బ్రాహ్మణులకి.
బాటిల్ కింద పెట్టు, పిన్నికి బొట్టు పెట్టు ఫస్ట్, సరేనా? బాటిల్ కింద పెట్టు. బాటిల్ అమ్మ నాకి పట్టుకుంటా. బొట్టు పెట్టి అప్పుడు చిన్నికి బొట్టు పెట్టి, పిన్నికి బొట్టు పెట్టి, చుక్క పెట్టు. పెడుతుంది చిన్న విరగకూడదు. చిన్న పెట్టమ్మా, బొట్టు అంటే పెట్టు. పెట్టిందా? చిన్నకి ఇది పట్టుకో. అబ్బో నుంచొని అమ్మా, నుంచొని పట్టుకో ఫోటో తీసుకుంటా. నా బ్లెస్సింగ్స్ తీసుకో. అత్తయ్య అని కూడా రమ్మని అక్క పెడతారేమో బొట్టు. రమ్మను. మళ్ళీ చూడలేదంటే ఇంకోసారి తీసుకొచ్చింది. ఇంకా మా అత్తయ్య మా చిన్న అత్తయ్య వీళ్ళు ఏంటంటే అటు పొయ్యి దగ్గర అయితే గార్లీ వండుతూ ఉన్నారు కదా, ఇంకా రావడానికి టైమే లేదండి. ఇంకా వీళ్ళు వచ్చేసేసరికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. వరలక్ష్మి వ్రతంది స్టోరీ అయితే చాలా చిన్నగా ఉంటుంది కదా, తొందరగా అయిపోతుంది పూజ. ఇంక వీళ్ళు వచ్చేసేసరికి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేస్తున్నారు. ముగ్గురు రాదే పట్టు పట్టు. హరి ఇటు చూడండి అమ్మా. నేను ఆ వీడియో తీసుకుంటాను. ముందు ఎంత కొట్టారు మరి? పెట్టుకోమా చిన్న. ప్రణీత వాళ్ళ మావయ్య, వాళ్ళ చిన్న మావయ్య వాళ్ళందరూ కూడా వచ్చారండి. ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చాక ఇంక వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసారండి. చాలా సరదాగా ఉంటారు వాళ్ళు. ఇంక ఇప్పుడు వచ్చేసి ప్రసాదం అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ చలివిడి వడపప్పు ఇవన్నీ తీసుకుని ఇంకా లంచ్కి అయితే రెడీ చేసేయాలి, అందరికీ వడ్డించాలి కదా. ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం మొన్న ఫస్ట్ పూజ అప్పుడైతే మొత్తం అంతా వదిన అయితే క్యాటరింగ్ ఇచ్చారు. కానీ సార్ ఏంటంటే చిన్నదిన ఒక 20 మెంబర్స్కే కదా, ఇంక మనమే చేసేద్దాం బయట వద్దులే అని చెప్పారని ఇంక ఇంట్లో మొత్తం 4 o'clock లేసి మొత్తం అంతా చిన్నదిన పెద్ద అత్తయ్య వీళ్ళే ప్రిపేర్ చేశారంట వంటలన్నీ కూడా చాలా బాగా కుదిరినాయండి. అలాగే పూజ కూడా చాలా నీట్గా బాగా జరిగింది. ఇంకా మేమైతే మా హస్బెండ్ వస్తానన్నారు. ఇంక వాళ్ళందరూ వెళ్ళిపోయాక మా హస్బెండ్ వస్తామన్నారని చాలాసేపు వెయిట్ చేసాము. మళ్ళీ చాలా లేట్ అయిపోయింది. నేను రావట్లేదులే పొలంలో పని ఉందన్నారని ఇంక మేమైతే అప్పుడు 3:30కి అలా కూర్చున్నాము. ఇంక మేమైతే భోంచేస్తున్నాము. ఇక్కడ పూజ అలా జరిగింది, అలా ఇలాగని కౌరులు చెప్పుకుంటూ ఇంక నేనైతే లంచ్ చేసేసి ఇంకా బయలుదేరిపోవాలంటున్నాను. ఇక్కడ ఏంటంటే కన్నాకి ఫీవర్ అయితే వస్తుందండి. ఇంక వాడు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంటి దగ్గర అయితే ఉండాలి, లేకపోతే పేచి పెడతాడని చెప్పేసి ఇంక నేను లంచ్ తినేసి బయలుదేరిపోయా. మా బుడ్డమ్మాయి కూడా వచ్చేసిందండి నాకు బాయ్ చెప్పడానికి. ఇలాగైతే జరిగిందండి మా పూజ. వీడియో అయితే లెంత్ ఎక్కువైపోయింది. ఇంతవరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్